అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ రైస్ అండి. ఇది టేస్ట్గానే కాదు, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు దాని ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ కొద్ది హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆయిల్ అండ్ 1/2 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు కావాలి అనుకుంటే మొత్తం ఈ రెసిపీ అంతా నెయ్యితో కానీ లేదా ఆయిల్ యూస్ చేసి కానీ చేసుకోవచ్చు. నేనైతే రెండు సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవి ఎక్కువ ఫ్రై అవ్వద్దండి, బాగుండదు. జస్ట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో పోపు సరుకులు కూడా వేసుకుందామండి. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2-3 ఎండుమిర్చి, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఇక్కడే వేరుశనగ గుడ్లు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే వేసుకోవట్లేదు, జీడిపప్పు వేసాను కదా అని. ఇవి కాస్త ఫ్రై అవ్వనిద్దాము. మీకు కావాలంటే అల్లం తురుము కూడా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు, అల్లాన్ని కూడా. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము. ఈ పసుపు మాడిపోకుండా వెంటనే కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు ఇందులో మనం ముందుగా సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని క్యారెట్ని కొంచెం మగ్గనిద్దామండి. వీటిని కొంతమంది సన్నగా పీసెస్ కింద కూడా కట్ చేసుకుంటారు, కానీ క్యారెట్ రైస్కి తురుముకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. సాల్ట్ మనం తీసుకున్న రెసిపీకి వేసుకునే రైస్కి సరిపడా అంతా యాడ్ చేసుకోవాలి. నేను 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను సాల్ట్. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయగానే అందులో ఉన్న వాటర్ అన్నది మనకు బయటకు వచ్చి బాగా కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోపుగా మనం రైస్ని రెడీ చేసుకుందాము. చూడండి, నేను తీసుకున్న రైస్ చక్కగా పొడిపొల్లాడుతూ ఉంటుంది. ఒకసారి మీరు కూడా చూడండి చక్కగా పొడిపొల్లాడుతూ ఉంది కదా. మీ రైస్ కూడా ఇలాగే రావాలి అంటే రైస్ కుక్ చేసేటప్పుడే 1-2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి కుక్ చేసుకున్నట్లయితే రైస్ ఇలా పొడిపొల్లాడుతూ ఉంటుంది. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదా, మన క్యారెట్ తురుమంతా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. రైస్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేలాగా కలుపుకుందామండి. దీన్ని మనం ఇందులో ఎక్స్ట్రా ఆనియన్స్ కానీ ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. మీకు ఒకవేళ స్పైసీగా కావాలి అనుకుంటే ఇందులో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం పోపు సామాన్లన్నీ ఫ్రై చేసుకుంటాం కదా, అదే టైంలో మనం 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాము అంతా కలిసేటట్టు. కలిసింది కదా, ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. అయిపోయింది మన క్యారెట్ రైస్. ఎంతో సింపుల్గా అండ్ ఎంతో క్విక్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.